హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. ఈ వీడియోలో అయితే మాత్రం రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన అన్ని మూవీస్ అయితే ఇప్పుడైతే రికమెండేషన్ చేస్తున్నా. అండ్ చాలా రోజుల నుంచి అయితే రికమెండేషన్ వీడియో అయితే పెట్టలేదు. అండ్ ఇప్పుడైతే రికమెండేషన్ వీడియో అయితే పెడుతున్నా. అండ్ మొత్తం ఈ రికమెండేషన్లో మొత్తం టోటల్ 5 మూవీస్ అయితే ఉంటాయి. దీంట్లో అన్ని జోనర్స్ అయితే ఉంటాయి. అంటే థ్రిల్లింగ్, యాక్షన్, డ్రామా అన్ని స్టోరీస్ ఉన్న మూవీస్ అయితే ఉన్నాయి. సో నాకు అనిపించిన బెస్ట్ మూవీస్ అయితే దీంట్లో అయితే చెప్తున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసరికి మ్యాట్రిన్ సుప్రీం. ఇది హాలీవుడ్ బయోపిక్ మూవీ. మూవీ స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మ్యాట్రిన్ సుప్రీం స్టోరీ అయితే మొత్తం చూపిస్తారు. అంటే ఆయన ఎలా టెన్నిస్ ఆడిండ్రు, దానికి వచ్చిన ట్రబుల్స్ అయితే ఇవన్నీ అయితే దీంట్లో అయితే చూపిస్తారు. సో మూవీ ఎలా ఉంది అనిపించిందంటే నాకైతే మాత్రం బాగా టైం పాస్ అయింది మూవీ చూసేటప్పుడైతే. చాలా బాగా అనిపించింది. మంచి బయోపిక్, తెలుగు డబ్బింగ్ అని ఏనైతే చాలా బాగా అయితే అనిపించాయి నాకైతే. అండ్ అమెజాన్ ప్రైమ్‌లో ఇదైతే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదంటే మాత్రం ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దు. ఎందుకంటే దీంట్లో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఇవైతే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా నార్మల్‌గా అయితే చూడండి. మంచిగా అయితే టైం పాస్ అవుద్ది. మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్స్ 30 మినిట్స్ దాకా అయితే ఉంటది టోటల్‌గా అయితే. అంటే యావరేజ్‌గా. మూవీలో ఉన్న స్టోరీ అయితే మాత్రం చాలా బాగుంటది. అండ్ డ్రామా కూడా చాలా బాగా అయితే చూపిస్తారు. మూవీలో ఉన్న స్టోరీ కన్నా అంటే ఎక్కడ మనకి ల్యాగ్ లేకుండా దాని కారణంగా చాలా బాగా అనిపిస్తది. ల్యాగ్ ఎక్కువైతే ఉండదు. ఫాస్ట్‌గా అయితే తీసుకొని పోతారు. రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా గానీ మనకైతే పెద్దగా అయితే ప్రాబ్లమ్ అయితే ఉండదు. బయోపిక్ మూవీస్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మూవీని అయితే చూడండి. బట్ యాక్షన్ మూవీ లవర్స్‌కి అయితే మాత్రం ఇది పెద్దగా ఎక్కకపోవచ్చు. యాక్షన్ మూవీ లవర్స్ అయితే దీన్ని స్కిప్ చేసుకోవడం బెటర్ అని అయితే చెప్తాను నేనైతే. ఇంక మన లిస్ట్‌లో అయితే 4థ్ మూవీ వచ్చేసరికి 'మోర్టల్ కాంబాట్'. ఇదైతే మాత్రం హాలీవుడ్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ. రీసెంట్‌గా అయితే ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీ పార్ట్ 2 వస్తుందని తెలుగు డబ్బింగ్‌తో అయితే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఆ మూవీలో ఉన్న ఫ్యాంటసీ గాని, ఆ యాక్షన్ సీన్స్ గాని ఇయైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు మూవీ స్టోరీ ఏంటిదంటే దీనిలో అయితే 2 వరల్డ్స్ అంటే కొన్ని మల్టీవర్స్ లాగైతే ఉంటది దీంట్లో. దాంట్లో ఒక సైడ్ అయితే మాత్రం అంటే విలన్స్, ఇంకో సైడ్ అయితే మామూలుగా హీరో సైడ్ అయితే ఉంటది. వీళ్ళందరూ కలిసి ఒకసారి అయితే అంటే యుద్ధం లాంటిది చేస్తారు. అంటే ఒక గేమ్స్ ఇలాంటివైతే ఆడతారు. ఇంగ ఎవరు గెలిస్తే మిగిలిన వాళ్ళనైతే చంపేస్తారు. అంటే చంపేస్తేనే గెలిచినట్టు. ఇంగ క్లైమాక్స్‌లో విలన్స్ గెలిసారో, హీరోస్ గెలిసిండ్రో అనేది చూసేయాలంటే ఇంగ మూవీనైతే చూడాలి. ఇంగ ఈ మూవీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అంటే మూవీలో యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రూరంగా అయితే ఉంటాయి. చాలా వయలెన్స్ అయితే ఉంటది. ఫ్యామిలీతో చూడొచ్చు గానీ అంటే అడల్ట్ కంటెంట్ ఇలాంటివైతే మూవీలో అయితే ఏమీ లేవు. కాకపోతే వయలెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటది వయలెన్స్ అయితే. అంతే కాకుండా వింత వింత క్రియేచర్స్ కూడా అయితే ఉంటాయి. అంటే 4 చేతులున్న మనుషులు ఇలాగ చాలా చాలా అయితే ఉంటది. అండ్ వయలెన్స్ కూడా చాలా ఉంటది. అంటే వయలెన్స్ అంటే తల పగిలిపోవడం, మనిషిని అడ్డంగా చీలగొట్టడం ఇలాంటి వయలెన్స్ అయితే చాలానే అయితే ఉంటది మూవీలో. కాబట్టి మీరు ఫ్యామిలీతో వయలెన్స్ ఉన్నా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో కూడా అయితే ఉంది. మూవీ రన్ టైమ్ కూడా 2 అవర్స్ మాత్రమే ఉంటది. యాక్షన్ మూవీ లవర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు మూవీని. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి 'హెనలో హోమ్స్' మూవీ అయితే ఉంది. ఇది 'షెర్లాక్ హోమ్స్' వాళ్ళ సిస్టర్ స్టోరీ. ఇంక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే మూవీలో 'హెనలా హోమ్స్' వాళ్ళ మదర్ అయితే మాత్రం తన 16 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు తనను వదిలేసి ఎళ్ళిపోద్ది. అసలెందుకు వదిలేసి ఎళ్ళిపోయింది? ఆ తర్వాత 'హెనలా హోమ్స్' తనని ఎలా పట్టుకుంది? ఇయన్నీ అయితే ఇంక మీరు మూవీ చూసైతే తెలుసుకోవాలి. దీంట్లో అయితే మాత్రం మూవీ అయితే నాకు చాలా బాగా అయితే అనిపించింది. మీరు 'షెర్లాక్ హోమ్స్' మూవీ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. ఆ డిటెక్టివ్ సీన్స్ ఇయైతే మాత్రం చాలా బాగా అనిపించాయి. మూవీలో అయితే మాత్రం బాగా అయితే మాత్రం స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా అయితే నచ్చింది నాకు. అంటే ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా అయితే ఉంటది స్క్రీన్ ప్లే. ఇంగా మనకి రీసెంట్‌గా చూసుకుంటే అంతకుముందు 'లక్కీ భాస్కర్', 'డెడ్‌పూల్‌లో' కూడా ఇలాంటి స్క్రీన్ ప్లేనే ఉంటది. కాబట్టి దాని కారణంగా అయితే మూవీ అయితే నాకు స్క్రీన్ ప్లే అయితే బాగా అయితే కనెక్ట్ అయింది. ఆ డిటెక్టివ్ సీన్స్ ఇవి కూడా అయితే చాలా బాగుంటాయి. ఇంగా థ్రిల్లర్ మూవీస్ లవర్స్‌కి గాని, అలాగే ఇంగా డిటెక్టివ్ మూవీస్ బాగా నచ్చేవాళ్ళకైతే ఈ మూవీనైతే అసలు మిస్ అయితే అవ్వద్దు. ఇంగా ఈ మూవీ అయితే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో 1 అలాగే 2 2 అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా 2 అయితే చూసేయండి. రన్ టైమ్ వచ్చేసరికి 1 అవర్ 55 మినిట్స్ దాకా అయితే ఉంటది. ఇంగ టాప్ 2లో అయితే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఈ మూవీలో అయితే సన్ సైజ్ అయితే రోజు రోజుకైతే తగ్గిపోతా ఉంటది. దానికి ఒక మిషన్ అయితే తయారు చేస్తారు. అదే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. అసలు ఆ సన్ సైజ్ ఎందుకు తగ్గిపోతుంది ఇయన్నీ తెలుసుకోవాలంటే ఇంక మీరు మూవీ చూసేది తెలుసుకోవాలి. ఇంగ మూవీ ఎలా ఉంటదంటే మీకు మామూలుగా స్పేస్ మూవీస్ గాని, ఇలాంటి సైంటిస్ట్ మూవీస్ గాని బాగా నచ్చినోళ్ళైతే అసలు మిస్ అవ్వద్దు మూవీనైతే. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మూవీలో అయితే మాత్రం విజువల్స్ ఉంటాయి. గ్రాండ్‌వల్‌గా చాలా విజువల్స్ అయితే మాత్రం చాలా గ్రాండ్‌వల్‌గా అయితే ఉంటాయి. నాకైతే ఆ విజువల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చాయి. మూవీలో మెయిన్‌గా ఫేస్ సీన్స్ ఇయైతే మాత్రం సూపర్‌గా ఉంటాయి అసల. ఓటీటీలో చూసినప్పుడు ఈ మూవీని అయితే నేను ఒకటే అనుకున్నా. అసల థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి విజువల్స్. అలాగే ఆ కలర్ గ్రేడింగ్ ఇయన్నీ అయితే విజువల్స్ గాని, గ్రాఫిక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మూవీలో కామెడీ ఇయన్నీ అయితే కూడా అయితే చాలా బాగుంటాయి. అంటే మాట్లాడుకునేది ఇయన్నీ అయితే మాత్రం చాలా కామెడీగా ఎలా కూడా అయితే చేస్తారు. అంటే బోరింగ్‌గా కూడా అయితే ఏముండదు.
మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 20 మినిట్స్ దాకా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా మంచి తెలుగు డబ్బింగ్‌తో. స్పేస్ మూవీస్ ఇయన్నీ గాని మీకు నచ్చేవాళ్ళైతే మాత్రం అసలైతే ఈ మూవీని అయితే మిస్ అయితే అవ్వద్దు. ఇంకా నెంబర్ 1లో అయితే 'ధురంధర్ ది రివెంజ్' మూవీ అయితే ఉంది. ఇదైతే నేను థియేటర్‌లోనే చూసా. ఇంక ఓటీటీలో అయితే చూడలేదు. ఇంక మూవీ అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. అసల పార్ట్ 1 ఎవరైనా చూసిన వాళ్ళకైతే పార్ట్ 2 అనేది అసలు మిస్ అవ్వద్దు. ఇంగ థియేటర్‌లో ఎవరైనా పార్ట్ 2ని గాని మిస్ అయ్యుంటే, ఈ మూవీనైతే అసలు మిస్ అవ్వద్దు. జియో హాట్‌స్టార్‌లో ఇప్పుడైతే తెలుగులో గూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మూవీ అయితే మాత్రం కే ర్యాంప్ ఉంటదసల. ఇంక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఇంగ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో, పార్ట్ 2 అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయితే అవుద్ది. ఇంకా దీంట్లో మూవీలో అయితే హంజా బ్యాక్ స్టోరీ, అలాగే హంజా అసల వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీసుకున్నారు ఇయన్నైతే ఇంక మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇంగ స్టోరీ గాని, ఆ సబ్‌స్టెన్స్ గాని ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంటది. ఆ పీక్ డీటెయిలింగ్ గాని, ఆ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రతి ఒక్కటి సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్. ఇంక ఎమోషన్స్ కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే చూపించిండ్రు. కాబట్టి ఎవరైతే మూవీని అయితే మిస్ అయితే అవ్వద్దు. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అయితే ఉంది మూవీ అయితే. ఇంకా ఇవి ఈ వీకెండ్ రిలీజ్ అయిన బెస్ట్ ఓటీటీ మూవీసే. ఇంక నెక్స్ట్ వీక్‌తో ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతలోకి ఇంక ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ అయితే చేయండి. ఇంక అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.